మనకు తెలుస్తూ ఉంది. ఇక బడ్జెట్ గురించి మాట్లాడదాం. నిన్న ఆల్మోస్ట్ బడ్జెట్ మీద అందరు చూసే ఉంటారు. బట్ ఒకసారి హామీలకు గ్యారంటీ మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,00,000 కోట్లు. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు 6,000 కోట్లు. 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున. సమీకృత గురుకులకు 2,900 కోట్లు. ఇందిరా గిరిజల వికాసానికి 600 కోట్లు. ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం. కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా. ఇందిరా మహిళలకు ప్రాధాన్యం 12,571 కోట్లు. విద్యారంగానికి పెద్దపీట. ఎమ్మెల్యేలకు నిధులు. అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వాటాలో ఊరట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. 6 గ్యారంటీలకు 56,000 కోట్లు. గత బడ్జెట్లో 49,315 కోట్ల కేటాయింపు. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు. అప్పుల భారం 8,06,298 కోట్లు. రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన ఎంతనా ఇది 2,30,346 అప్పట. రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షలట. ఓరు నాయన, ఇదెక్కడి కథ? రాష్ట్రంలో 2,30,346 రూపాయలు అప్పున్నదంట. ఒక్క మనిషి మీద 2,30,000 30,346 రూపాయలు ప్రతి ఒక్కరి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు మోపింది. ఎంత అప్పు మోపిందే? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పుట్టబోయే బిడ్డ మీద కూడా మరి అప్పు ఎంతున్నదంటే 2,30,346 రూపాయల అప్పు నా నెత్తి మీద, అన్ని నెత్తి మీద, మా కెమెరామ్యాన్ నెత్తి మీద, అందరి నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వం మోపిందట. మొత్తం ఓవరాల్ అప్పు ఎంత అంటే 8,06,298 కోట్లు. 8,06,298 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు అంట. సో మరి ఈ అప్పును ఎప్పుడు తెరుస్తారు, మరి ఎంతవరకు ఇది ఏందనేది చూడాలి. బట్ మొత్తం మీద అయితే 8,06,298 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. సో ఒక్కొక్కరి మీద 2,30,000 కోట్ల 2,30,346 రూపాయల అప్పునైతే మరి రాష్ట్ర ప్రభుత్వం మూట కట్టినట్టు తెలుస్తోంది. ఇక రైతు భరోసాకు బోనస్సు, రైతు కూలీలకు చేయిత, మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువతకు రాజీవ్ యువ వికాసం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వెరసి ఇక ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు ప్రభుత్వ బడ్జెట్లో నిధుల గ్యారంటీ ఇచ్చింది. ఆయా పథకాలకు తగినన్ని నిధులు కేటాయించింది. విద్యకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి 5వ వంతు నిధులను కేటాయించింది. ఇక యువతకు ఉపాధి చూపుతూ, రైతుకు భరోసా కల్పిస్తూ, మహిళలకు సంక్షేమానికి కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను తీర్చిదిద్దింది. సంక్షేమానికి, అభివృద్ధికి జోడు గుర్రాల తరహాల ప్రాధాన్యం ఇస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయం వ్యయ పట్టికను బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ కేటీఆర్ అంటున్నాడు. ఊసరవిల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నాడు. అన్నీ అబద్ధాలే, అతిశయోక్తులే హరీష్ రావు. ఇక బడ్జెట్ సమావేశానికి హాజరు కాని కేసీఆర్ మరోసారి అంకెల గారడి కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీలకు పాతర, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్. రేవంత్ విప్లవ నాయకుడు అంటూ కాంగ్రెస్ ఎంపీలు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ అంటూ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్నట్టు సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ అంట. ఉగాది ఎప్పుడుందా? ఈ నెల 30-31 ఉన్నట్టున్నది. సో 30 ఈ నెల 30న ఉగాది ఉన్నది. సో సూర్యాపేటలో ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం కనుక స్టార్ట్ చేస్తే మనకు వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ రోజు లాంఛనంగా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి
అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బడ్జెట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే బడ్జెట్ గురించి మీరు నిన్న అందరూ కూడా టీవీలలో చూస్తుంటారు. ఇప్పటికే కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నాడు, అటు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, బడ్జెట్ కాదు, బడ్జెట్ ఆశించిన విధంగా పేదలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ అయితే ఏం పెద్దగా లేదు అని చెప్తా ఉన్నాడు. బట్ మనం చూస్తే మాత్రం మా బీసీ వెల్ఫేర్కి సంబంధించి 11,000 కోట్ల బడ్జెట్, ఎస్టీ 17,000 కోట్లు, అత్యధికంగా ఎస్సీ వెల్ఫేర్కి మాత్రం 40,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. బట్ కొంత బీసీ నాయకులే నారాజుగా ఉన్నారు. ఎందుకు ఇంత 56% ఉన్నటువంటి మా బీసీలకు 11,000 కోట్ల రూపాయల బడ్జెట్ దేనికి సరిపోతుందని ఒక నారాజులో ఉన్నారు. బట్ మిగతాదంతా కూడా విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బడ్జెట్ పూర్తి స్థాయిలోనే సాటిస్ఫాక్షన్గానే ఉన్నది అనేది మాత్రం ఒక పాజిటివ్ మిక్స్డ్ టాక్ని ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నది. బట్ ఈ 2,500 మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం నెల దానికి ఎక్కడా కూడా బడ్జెట్లో తావునివ్వలేదు. స్కూటీల విషయంలో తావునివ్వలేదు. తులం బంగారం కూడా ఎక్కడ మనకు కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి సో ఈ మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నటువంటి ఒక ప్రచారమే జరుగుతూ ఉంది. బట్ ఏదేమైనా బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయము, పోయే వ్యయము, మరి మిగులు బడ్జెట్ రాష్ట్రానికి, మరి ఇటు ఉద్యోగులకు డిఏలు కావచ్చు, ఇతరితర యూనివర్సిటీల అభివృద్ధి కావచ్చు, ఇట్లా అన్ని విషయాల్లో మాత్రం బడ్జెట్ను కేటాయిస్తూ వచ్చింది. ఎంతో కొంత అలిగేట్ చేసింది. రైతుల కోసం మరోసారి 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాకు పెట్టింది. 600 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు పెట్టింది. సో ఇట్లా రైతుల విషయంలో కూడా 23,000 24,000 కోట్ల రూపాయలు పెట్టింది. విద్యకు 30,000 కోట్ల రూపాయల దాకా కేటాయించింది. సో ఇట్లా బడ్జెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి అది ఎంతవరకు సక్సెస్ అయితే మనం పక్కన పెడితే మాత్రం బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కింద మీద కావచ్చు. చూడండి, అరిచేతిలో వైకుంఠం పెట్టిరని చదువులకే 23,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయానికి 24,000 కోట్ల రూపాయలు, సంక్షేమానికి భారీగా 40,000 కోట్ల రూపాయలు, ఎస్సీ వెల్ఫేర్కి పెట్టినటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. బడ్జెట్కి సంబంధించి అన్ని దినపత్రికలు కూడా బడ్జెట్ మీదనే ఎక్కువ మొత్తంలో ఉన్నది. ఇంకేమున్నాయి ఇక మనం చెప్పుకోవడానికి? సన్నబియ్యం గురించి చెప్పుకున్నాం కదా. సన్నబియ్యం పంపిణీకి రెడీ. వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లకు చేరుతున్నట్టు రైసు. కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా వేస్తుందట. ఒకసారి మనం ఈ సన్నబియ్యం కథ ఏందో చూస్తాం.